నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయతల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఏకొండూరు గ్రామానికి చెందిన శ్రీ పల్లబోతుల శబరినాథ్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు సేంద్రియ విధానంలో మినుము మరియు పెసర పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు సాగు చేస్తున్న పంట వివరాల గురించి, యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. నా పేరు శబరినాథ్. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. ఈ పెసర, మినుము ఇలాంటి అపరాలు పంటలు కూడా సాగు చేయడం జరుగుతుంది. నేను ప్రధానంగా వరి పొలంలో దేశవాళీ వరి సాగు చేసి ఆ వరిని లాస్ట్ తడిచి నీరు ఆపేటప్పుడు ఈ పెసర మినుము అనేది ఒక ఎకరానికి 6 కేజీలు చల్లటం జరుగుతుంది. ఇవి చల్లేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి మొలిసిన తర్వాత వరిని మేము చేత్తో కోపించుకోవడం జరుగుతుంది. ఇలా చేత్తో కోయటం వల్ల ఏంటంటే మనకి వరిలో కూడా ఎక్కువ శాతం రాలిపోకోకుండా మనం పండించే పంటని మొత్తం ప్రతి ఒక్క గింజని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవి తీసేసుకోవటం వల్ల తర్వాత మనం మినుము పెసర చల్లుకోవటం వల్ల కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. అంటే నీడలో ఎటువంటి కలుపు మొలవదు కాబట్టి ఇవి చల్లినప్పుడు ఏంటంటే ఇవి తొందరగా మొలిసే మొక్కలు. మీరు పెసర మినుము చూసినట్టయితే ఇంట్లో మీరు గుడ్డలో పెట్టేసినా కానీ మొలకలు తొందరగా వస్తాయి. అందుకని ఇలాంటివి ఇలా చల్లుకోవటం వల్ల ఆ మంచి దిగుబడి రావడానికి, కలుపు సమస్య నుంచి విముక్తి పొందడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకటి భూమికి రెండోసారి వేసే పంటకు కూడా ఈ వేర్ల దగ్గర అనేక రకాలమైన పోషకాలు కూడా మినుము పెసర అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల రెండో పంటకు కూడా మంచి పోషకాలు అంది మంచి ఆహారంగా ఉంటుంది. ఇలాగే కాకుండా ఈ మెయిన్ ఎక్కడన్నా కలుపు వచ్చినా కానీ దీనికి మేము ఎటువంటిది ఏమి కూడా చెయ్యము. అంటే మనం వరి పొలంలో చల్లటం వల్ల ఏంటంటే కలుపు తీసుకోవటం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. దీనికి వచ్చేసరికి మెయిన్ ప్రధానంగా పల్లాకు తెగులు, పేనుబంక, పిండి నల్లి, చిన్న పూతలో పురుగు ఇలాంటివి రావడం జరుగుతుంది. ఈ పల్లాకు తెగులకు వచ్చేసరికల్లా పల్లాకు తెగులు అంటే పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఈ పసుపు రంగులో కనిపించినటువంటి అది పోషక ప్రాబ్లమా తెగులా ఏంటనేది అర్థం కాదు. దానికోసం ఏం చేయాలంటే రైతు ఒక 200 గ్రాములు పామాయిలు, ఒక 4 కోడిగుడ్లు, 2 కేజీలు పెరుగు ఇవన్నీ కూడా తీసుకొని ముందుగా ఒక బకెట్లో వేసుకొని మన దగ్గర ఉన్నటువంటి తైవాన్ స్ప్రేయర్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని స్టార్ట్ చేసి ఆ ప్రెజర్ని ఆ మిశ్రమంలో పెట్టి బాగా మిక్స్ చేసుకున్నట్టయితే అవి మొత్తం కూడా కలిసి పాలలాగా మారటం జరుగుతుంది. దీనిని సాయంత్రం పూట మినుము పెసర ఇట్లాంటి పంటలపైన స్ప్రే చేసుకున్నట్లయితే ఆ పల్లాకు తెగులు అనేది తగ్గిపోతుంది. 4-5 రోజుల్లోనే అదంతా కూడా మారిపోతుంది. వచ్చింది ఏదైనా ఉన్నా స్లోగా మారుతుంది. అలాంటిది పెరగకోకుండా ఉంటుంది. ఇంకొకటి పిండి నల్లి, పేనుబంక, పూతలో పురుగు ఇలాంటివి వస్తూ ఉంటాయి. దీనికి నేనుగా ఓన్గా సొంతగా తయారు చేసుకున్న నూనెలు, పప్పుల పిండిలో ఒక్క ద్రావణము ఇంకా కొన్ని కలిపి వీటన్నిటిని మేము చేసుకోవటం వల్ల ఏంటంటే అది తయారు చేసుకున్న లిక్విడ్ వచ్చేసరికి ఒక 1/2 లీటరు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని 2 కేజీలు పెరుగు కలుపుకొని దీన్ని కూడా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఇది స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి నుంచి పురుగులు వచ్చి గుడ్లు పెట్టినా ఆ పురుగులు ఉన్న గుడ్లు నిర్వీర్యం అవడంతో పాటు ఆ పురుగులు కూడా చనిపోయి పంటకి ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే దీనికి బలం ఏం వేయాలి ఏంటంట మనం చేసే స్ప్రేయింగ్లోనే అన్ని రకాలుగా యూజ్ అయ్యే విధంగా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వాడే విత్తనం కూడా నాటు విత్తనం, హైబ్రిడ్ విత్తనం అంటే పాతకాలం నాటి నుంచి వచ్చిన రైతు దగ్గర నుంచి సేకరించుకుంటూ వచ్చిన విత్తనం. ఈ విత్తనం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మీరు ఇవాళ చాలా మంది మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రకృతి వ్యవసాయంలో పండించి నాటు మినప్పప్పు కనుక మీరు తిన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు చాలా మంది ఉండి ఎక్కువ మెట్లు ఎక్కడం కానీ ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటివి తీసుకొని తినటం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. మాకు దిగుబడి విషయానికి వచ్చేసరికి 300 నుంచి 500 కేజీలు రావటం జరుగుతుంది. ఇది పంట కాలం వచ్చేసరికి నాటుది 100 నుంచి 110 రోజులకి రావటం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ లాగా 2 తంతులు 3 తంతులు అలా కాయకోకుండా ఒకటే కాపు అనేది రావటం జరుగుతుంది. మార్కెటింగ్ వచ్చేసరికి దాంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి మేము తెలిపి వినియోగదారులకి ఇది తింటే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి అందరికీ తెలియచేసుకుంటా సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు. అందరికీ కూడా తెలిసింది పెసలు, మినుములు, కందులు ఇలాంటి అపరాలన్నీ కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండవు. దీనికోసం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా వాటిని చక్కగా మనం సేకరించుకున్న తర్వాత బాగా ఎండబెట్టి క్లీన్ చేసుకొని ప్యాకింగ్ అంటే 2 కేజీలు 5 కేజీలు మంచి సూపర్ కవర్స్ దొరుకుతాయి మనకు. అందులో పెట్టి గాలిపోకోకుండా సీల్ చేసుకున్నట్టయితే అవి సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా కానీ పురుగు అనేది పట్టకోకుండా ఉంటుంది. అంటే లోపల గాలి లేకోకుండా మనం ప్యాకింగ్ చేసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది. ఇది మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి మనం సొంతగా అమ్ముకుంటేనే ఎక్కువ ధర అనేది లభించడం జరుగుతుంది. సేంద్రియ విధానంలో మినుము మరియు పెసర పంటల్లో మీరు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.